ఉంది, వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. ప్రేమ్ గాంధీ గారు, సరే ప్రేమ్ గాంధీ గారు, మనం చూస్తున్నాం 2013 నుంచి వెళ్ళి చూస్తే కనుక ఏదైతే నిజామాబాద్, ఆదిలాబాద్, బాన్సువాడ ఇలాంటి నేపథ్యంలో కల్తీ కళ్ళు దాగి చాలా వరకు చనిపోయారు. ఇదే నేపథ్యంలో 2020లో జరిగింది ఈ సంఘటన. మళ్ళీ 2020 నుంచి వెళ్ళి పునరావృతం కాకుండా ఏదైతే ఈ సంవత్సరంలో నిన్న జరిగినటువంటి ఘటన, ఒక్కసారిగా 6 మృత్యువాత పడ్డారు. ఇంకా 31 మంది కూడా బాధితులు ఉన్నారు. అంటే హాస్పిటల్లో వాంతులు, విరోచనాలు ఇలాంటివి. అంటే ఈ కళ్ళు నేపథ్యంలో కల్తీ కళ్ళు అంటే చెట్టు ఎక్కి దింపేవాడు చనిపోతున్నాడు, తాగినవాడు చనిపోతున్నాడు, కానీ అమ్మేవాడు మాత్రం లక్షల కోట్ల రూపాయలు గడిస్తున్నాడు, దాన్ని రాజకీయ పబ్బం గడుపుతున్నాడు అనేది మాత్రం విమర్శిస్తున్నారు. అంటే ఇది విమర్శలకు ప్రతి విమర్శలు కాకుండా వీరిని నియంత్రించే ధోరణి లోపల ఎలా ఉండబోతుంది, అసలు ఉంటే ఎలా ఉంటే బాగుంటుంది? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులు, అలాగే విశ్లేషకులు రావు గారికి, మిట్ట నర్సయ్య గారికి, బీఆర్ఎస్ నాయకులకి అందరికీ నమస్కారం. నేను మనం కొన్ని పూర్తి స్థాయిలో వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. నిజంగా కూడా ప్రభుత్వం కొన్ని ఇప్పుడు ఏదైతే కళ్ళు మామలాలు ఉన్నాయి, కళ్ళు కాంపౌండ్స్ ఏవవుతున్నాయి అవన్నీ నడపడానికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది అని అంటే ప్రభుత్వం దగ్గర ఒక చిన్న, అసలు ప్రభుత్వం దగ్గర ఏం స్ట్రాటజీ ఉంది, అసలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో లేదా అన్ని జిల్లాల వారీగా ఎంత కళ్ళు సేకరణ అవుతుంది, ఎంత అమ్ముడుపోతుంది అనే మినిమం డాటా కూడా ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా లేదు. అయితే అవసరం ఉన్నంత వరకు సేకరణ లేనప్పుడు ఖచ్చితంగా కల్తీ కళ్ళు వైపు ప్రజలే కానీ లేదా నిర్వాహకులు కానీ చేసేటువంటి ప్రమాదం క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ కాదు, 100 సంవత్సరాల నుంచి కూడా ఈ కల్తీ కళ్ళు కానీ లేదా కల్తీ సారా కానీ ఇది నిరంతరంగా జరుగుతూ ఉంది. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో లేదా ఇంకా చెప్పాలంటే అడవులలో ఎక్కడనో జరుగుతూ ఉంది, ఆదిలాబాద్ అటువంటి గిరిజన ప్రాంతాల్లో. కానీ నడిబొడ్డున భాగ్యనగరంలో జరుగుతుందంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని మీద చాలా నిర్లక్ష్యం ఉంది. దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళనే కాదు, చాలా సందర్భాలు తెలంగాణ 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక మంది అనేక సార్లు చనిపోయారు. ఇప్పుడు ఈ ఉదాహరణ 2 సంవత్సరాలు చూసుకుంటే ఖమ్మంలో 3, వరంగల్లో 4, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, అలాగే భాగ్యనగరంలో, కూకట్పల్లిలో ఒక 6 మంది, ఇట్లా ఈ సంవత్సరంలోనే 17-20 మంది, అంటే 11 మందిది గ్రామీణ ప్రాంతాల్లో 17 మంది, సుమారు 30-40 మంది కళ్ళుకు అయితే కల్తీ కళ్ళు వల్లనే చనిపోయినట్టు మన దగ్గర పూర్తి డీటెయిల్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఒక్కటే, ప్రభుత్వము ఏం చేస్తా ఉంది, నిజంగా కూడా ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తున్నటువంటి శాఖ ఉన్నప్పుడు ఆ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయి దాడులు నిర్వహించడం, వాళ్ళు ఎలా వాడుతున్నారు, ఏం వాడుతున్నారు, అసలు కల్తీ కళ్ళు తయారవుతున్నదా, అసలు కళ్ళు ఎంత సేకరించబడతా ఉన్నది, తాటి కళ్ళు ఎంత వస్తుంది, ఈత కళ్ళు వస్తుంది, దానికి సంబంధించినటువంటి గౌడనల ద్వారా సేకరించినటువంటి ఉంటుంది ఎంత, జరుగుతుంది ఎంత అని చూడకుండా ఇష్టానుసారంగా ఈ డిపోలకు పర్మిషన్లు ఇచ్చేసినప్పుడు వాళ్ళకు అవసరానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారు. ఇంకోటి చాలా బాధాకరమైన విషయం, ఏదైతే ఈ కళ్ళు ఎక్కువ తాగే వాళ్ళంతా కూడా పూర్తిగా కూలీలు, మధ్యతరగతి పేదవాడు, అంటే వాడు దినమంతా పనిచేసి వచ్చి కొంచెం టైర్డ్ అయిపోగానే అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం ఏదో సేద తీరడానికి తాగేటువంటి పానికంగా మన దగ్గర ఉన్నది. దానికి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, గత ప్రభుత్వం తీసేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వం అయితే సాక్షాత్తు పర్మిషన్లే ఇచ్చేసి ఇప్పుకోమన్నది. బాగ్న నడుబొడ్డునే కళ్ళుకు సంబంధించినటువంటి ఒక కేఫ్ నే స్టార్ట్ చేసింది. సరే, ఏది ఏమైనా ఉండదు, ఒక్కటి మాత్రం గమనించాలి, పూర్తి స్థాయిలో మనం చూస్తా ఉంటే జరుగుతున్నది ఎక్కడ అంటే, ఏదైతే ఈ కల్తీ కళ్ళు తయారయ్యేటువంటి కొన్ని కెమికల్స్ ద్వారా, మిథేన్ ఆయిల్ అనేటువంటి కెమికల్ ద్వారా వాడుతున్నారు, అదొకటి. తర్వాత అకృత యాసిడ్ అని ఒకటి వాడుతూ ఉన్నారు. తర్వాత ఇథెనాయిల్ అనే ఒక పాల రంగులో వచ్చేటువంటి వాడుతూ ఉన్నారు, వంట సోడా వాడుతున్నారు. ఇవి వాడే దాంట్లో కొన్ని కెమికల్స్ ఖాళీ 10 ml, ఒక శరీరంలో మనిషికి 10 ml పోతేనే ఆ మనిషికి వాంతులు, విరోచనాలు, తలనొప్పి లేదా శరీరంలో అనేకమైనటువంటి మూత్రపిండాల సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అదే ఒకవేళ ఆ మనిషి 30 ml 30 ml కెమికల్ వాళ్ళ శరీరంలో పోతే అకస్మాత్తుగా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. నరాల బలహీనత, మనుషులు మెంటల్ ఎక్కిపోవడము, పిచ్చెక్కిపోవడము, వాంతులు చేసుకోవడము, అనేకమైనటువంటి ఇవన్నీ కూడా వచ్చేటువంటి ప్రమాదమైనటువంటి కెమికల్స్ అతి సాధారణంగా దొరుకుతున్నాయి. అయితే తయారు చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ కెమికల్స్ కూడా అంత ఈజీగా దొరకగలుగుతున్నాయి. అవి దొరకకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. అసలు ఏమేమి పెట్టి తయారు చేస్తా ఉన్నారు, అవి ఎక్కడ దొరుకుతా ఉన్నాయి, దాన్ని ఏమున్నది, కానీ ఒక చక్రీన్ అనేటువంటి డ్రమ్ము నీళ్ళలో మొత్తంలో, ఒక డ్రమ్ము నీళ్ళలో అది మొత్తం కూడా అసలు ఊహించినటువంటి పరిణామంలో కలిపితే డ్రమ్ము నిండా కళ్ళు తయారవుతుంది. ఆ కళ్ళుని ఇక విచ్చలవిడిగా అమ్మడము, ఎందుకంటే సేకరణ తక్కువ ఉంది, గ్రామీణ వాతావరణం నుంచి లేదా చెట్ల నుంచి వచ్చినటువంటి కళ్ళు తక్కువ, వీళ్ళు తయారు చేసేటువంటి కళ్ళు ఎక్కువ. దానివల్ల ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రమాదము, వాడు తాగిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు, మనుషులు వెంటనే పిచ్చెక్కిపోవడము, మానసికంగా ఇదైపోవడము,
ఆ వాంతులు విరోచనాలు ఆ వెంటనే చనిపోయేటువంటి దాఖలాలు కూడా చాలా సందర్భాలు కనబడతా ఉన్నాయి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం తర్వాత దీంట్లో నాకు ఒకటి క్లియర్ కనబడతా ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏదైతే కల్తీ కళ్ళు కానీ కల్తీ సారాకు సంబంధించినటువంటి అంశంలో ఉంటే కల్తీ కళ్ళు మీద ప్రభుత్వం కఠినమైనటువంటి శిక్ష తీసుకుంటలేదు. శిక్షలు లేవు, కఠినమైనటువంటి శిక్షలు లేవు. ఏదో 6 నెలలు సంవత్సరమో ఏదో ఒకవేళ పట్టుకున్నా 5-6 నెలలు శిక్ష అంతకన్నా ఎక్కువ లేదు. 5 సంవత్సరాల లోపే ఉంది. అది కూడా 7 సంవత్సరాల లోపు ఉంటుంటే కొంచెం సీరియస్ గా ఉండేటువంటి ఆ ప్రమాదం ఉంటుండే. ఆ సీరియస్ గా ఇచ్చేస్తుంటే వాళ్ళు జాగ్రత్తలు పడి లేదా కల్తీ కళ్ళు చేయకుండా ఆంక్షలు ఇదే అవకాశం ఉంటుండే. అట్లనే జరిమానాలు కూడా పెద్ద ఎత్తున ఏమి లేవు. వాళ్ళ లైసెన్స్లు సీజ్ చేయడము, వెంటనే వాళ్ళని శిక్షార్హులు చేయడము, చట్టం ముందుకు తీసుకురావడము వెంటనే ఫాస్ట్ ట్రాక్ ద్వారా. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉందని ప్రభుత్వము చాలా చిత్తశుద్ధిని పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం. ప్రతి ఒక్క ప్రాంతంలో ఆయన నేనేమంటున్నా చోటా లీడరా పెద్ద లీడరా పెద్ద నాయకుడా చిన్న నాయకుడా కాదు, ప్రతి ఈ కల్తీ సారా లేదా కల్తీ కళ్ళు కాంపౌండ్ వెనకాల అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు పెద్ద నాయకుల యొక్క హస్తం లేని ఎవరు కూడా విచ్చలవిడిగా చేయలేరు. ఎందుకంటే రాత్రులు 11-12 గంటల దాకా కూడా అవి కుల్లా ఉంటాయి. అట్లనే తర్వాత అందులో వందలాది మంది మహిళలు వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కసారి భయం అవుతుంటది ఆ ప్రాంతంలో పోతే, అంతకన్నా ఎక్కువ అయిపోయింది. అయితే ఇదన్నిటికీ చూడాల్సినటువంటి ప్రభుత్వము చూడకుండా నిర్లక్ష్యం. ఎక్సైజ్ శాఖ ఏం చేస్తా ఉంది, అసలు ఎక్సైజ్ శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా అనేది చాలా అసలు మనం ఆశ్చర్యమైనటువంటి వాతావరణం ఏంటంటే భాగ్యనగర్లో జరగడం, హైదరాబాద్ నడిబొడ్డున కూకట్పల్లిలో ఇలాంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందన ఏముందిరా అంటే ఏదో మాట్లాడినాము చేసినాము ఇది చేసినాం కేసులు పెట్టినాం. ఎవరి మీద కేసులు పెట్టారు, అన్ని నోటీసులు రాసుకొని పంపించారు. 7 కేసులు అన్నారు, 3 కేసులు అయినాయి. ఆ 3 కేసులలో కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ పంపారు. ఏమన్నా కస్టడీకి తీసుకున్నారా, ఏమైనా సీజ్ చేసిర్రా, ఎక్కడన్నా ఆ కల్తీ కళ్ళు ఎట్లా తయారయ్యారు దానికి సంబంధించినటువంటి ఏమన్నా ఏది లేదు. ఏదో ప్రభుత్వం తూతూ మంత్రంగా చేయాల్సినటువంటి పనే తప్ప దాని మీద పెద్ద సీరియస్ గా ఏం చేయలేదు. దాన్ని సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో ఇంకా ఎక్కువ, ఖమ్మం కానీ వరంగల్ ప్రాంతాల్లో కానీ ఇంకా ఎక్కువ. అంటే అవన్నీ ప్రాంతాలను కూడా చాలా సీరియస్ గా ఎక్సైజ్ చాలా సీరియస్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పేద మధ్యతరగతి వాడికి వాళ్ళే ప్రభుత్వమే అనుమతి ఇచ్చి తాగమని అంటుంది. ఇక్కడ కల్తీ కళ్ళు కూడా మళ్ళీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. వాళ్ళ నాయకులే ప్రోత్సహించడం వల్లనే పరిస్థితులు ఇట్లా అవుతున్నాయి. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఏదైనా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే కల్తీ కళ్ళు అనేది జరగకుండా ఉంటుందని భారతీయ జనతా పార్టీగా మా అభిప్రాయం. రైట్. విజయార్య క్షత్రియ గారు,